ఎవరమ్మా మీ పేరు గట్టిగా చెప్పండి. జ్యోతిర్మయ్య గారు చెప్పండి అమ్మా. మంచి తల్లి చెప్పండి. అయితే ఏం లేదు, ఒక 10 సంవత్సరాల నుండి ఒక క్వశ్చన్ ఉంది నాలో. ఓ అద్భుతం, చెప్పండి. అయితే మా పప్ప బైక్ పైన భూమద్రష్ట అని ఉంటది. ఏంటమ్మా? భూమద్రష్ట అని రాసింది ఉంటది. ఎక్కడ? మా డాడీ బైక్ పైన. భూమద్రష్ట? ఓకే. దానికి అర్థం ఏంటి అని నేను గూగుల్, చాట్‌జిపిటి, ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ సర్వీసెస్ లో చూసినాను. నాకు ఎక్కడ దొరుకుతుంది అసలు అది ఏంటి అని అడిగితే మా పప్పేమో నువ్వు ఒక 4 గ్రంథాలు చదవాలి, అప్పుడు ఒక్కొక్క దాని అర్థం ఒక్కో దాంట్లో ఉంటది అని చెప్తారు. ఎవరు? మా డాడీ. నేను ఇప్పుడు చెప్తా. భూమా ద్రష్ట, అది యాక్చువల్గా కరెక్ట్ పదం. భూమా ద్రష్ట విన్నారా? దాని స్పెల్లింగ్ ఏంటంటే భూమా ద్రష్ట అని అర్థం. భూమా అంటే బ్రహ్మ, ద్రష్ట అంటే దర్శించేవాడు, అనుభూతి చెందేవాడు, బ్రహ్మానుభూతి చెందినవాడు అని అర్థం. నిజానికి ఇది భూమా అనేది చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. నారద మహర్షి అనేక శాస్త్రాలు చదివి ఆయనకి తెలియని విద్య అంటూ ఏమి లేదమ్మా. నారద మహర్షికి భూత విద్య, నక్షత్ర విద్య, గంధర్వ విద్య, సర్ప విద్య, అనేక విద్యలు నేర్చుకొని ఈ 4 వేదములు అన్నీ మొత్తం చదివేసుకొని తర్వాత ఆత్మానుభూతి ఇంకా కలగలేదంట. అందువలన ఆయనకి శోకం ఎక్కడో ఉన్నది. అప్పుడు నారద మహర్షి విన్నాడు చాలామంది గొప్ప బ్రహ్మనిష్ఠుల దగ్గర, ఆత్మవితు శోకము తరతి, ఆత్మవితు శోకము తరతి అంటే ఎవరైతే స్వస్వరూపం ఆ బ్రహ్మకే ఆ చాందోగ్య ఉపనిషత్తుల పేరేం పెట్టారంటే భూమా అని పెట్టారు. సో ఎవరైతే ఆ భూమిని దర్శిస్తారో, ద్రష్ట అంటే దర్శించేవారు అని అర్థం. దృశ్యాన్ని దర్శించేవాడు ద్రష్ట. చూపుడు ఫోన్ ఉన్నది, ఫోన్ దృశ్యము, నేను చూస్తున్నాను కాబట్టి ద్రష్ట. ఐ ఆమ్ ద్రష్ట, ఫోన్ ఈజ్ దృశ్యం. ఫోన్ ఈజ్ ఆబ్జెక్ట్, I am the subject. I am the subject, phone is object. I am the seer, phone is the seen. The seer never become a seen అంటారు. అర్థమైందా? దృగ్గేవ నతు దృశ్యతే అంటే దృక్కు ద్రష్టని ఎప్పుడు చూడబడదు అని అర్థం. అయితే అప్పుడు సనత్ కుమారుడు ఏమన్నాడంటే, హే నారద, నువ్వు ఇప్పటివరకు ఏం తెలుసుకున్నావు అది నాకు చెప్పు అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. ఓహో, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నావు అంటే తెలుసుకున్నావు. ఇప్పుడు మనకి శ్రీకాంత్ గారు అడిగారు, నేను తెలుసుకున్నాను స్వామీజీ, స్పష్టంగా ఉన్నది కదా, అద్భుతంగా ఉన్నది బ్రహ్మజ్ఞానం, నా స్వరూప చైతన్యము తెలుసుకుని ఇంకేమిటి? ఈ స్థితిలో నారద మహర్షి అడిగాడు. చెప్పిన తర్వాత సనత్ కుమార్ అన్నాడు, నువ్వు అన్నీ తెలుసుకున్నావు తప్ప నీవెవరో అనుభూతి చెందలేదు అన్నాడు. అయితే మరి నేనేం చేయాలి? అయితే నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు వరకు నువ్వేమైతే తెలుసుకుంటున్నావో వాటి వెనక అల్టిమేట్ ఉనికి, ఎప్పుడు మారనిది, నాశనం కానిది, ఎల్లప్పుడూ ఉన్నది, దాని మీద నువ్వు అన్వేషించు అన్నాడు. అప్పుడు ఫైనల్గా ఏమర్థమైందంటే, ఇక అన్నీ పోతున్నాయి, గాఢ నిద్రలో ఆనందం ఒక్కటే మిగిలి ఉన్నది, కానీ అక్కడ ఇంకా అజ్ఞానం కూడా ఉన్నది. అంటే ఆ అజ్ఞానం కూడా పోతే కేవలం ఆనందం మిగిలే స్థితి ఒకటి ఉంటుంది, అదే చిదానంద రూప, దానినే భూమా అంటారు అని సనత్ కుమార్ అన్నాడు. యో వై భూమా తత్సుఖం, అదే పరమసుఖం, నా అల్పే సుఖం అస్తి. మీరు తెచ్చుకుంటున్నటువంటి పదార్థాలు కానీ, మీరు పొందినటువంటి పదవులు కానీ, మీరు పొందినటువంటి ఇల్లులు కానీ, మీరు పొందినటువంటి కార్లు కానీ, మీరు పొందినటువంటి జన సమూహాలు కానీ, సంతతి కానీ, వీటన్నిటిలో కూడా అల్పసుఖమే తప్ప పరమానందమైనటువంటి పరమసుఖము లేదు. యోవై భూమ, ఏదైతే భూమో అదే పరమసుఖము, నా అల్పే సుఖమస్తి, భూమి కంటే వేరుగా ఉన్నదని దేంట్లో కూడా పరమసుఖము లేదు అని సనత్ కుమార్ చెప్పాడు. దాని యొక్క నిర్వచనం ఎలాగుంటుందంటే, యత్ర నాణ్యత్ పశ్యతి, నాణ్య శృణోతి, నాణ్యత్ విజానాతి స భూమా. ఎక్కడైతే నీకంటే భిన్నంగా ఇంకా చూడడానికి ఏమి ఉండదో, ఎక్కడైతే నీకంటే భిన్నంగా వినడానికి ఇంకా ఏమి లేదో సృష్టిలో, ఎక్కడ నీ స్వరూపం కంటే భిన్నంగా ఇంకా తెలుసుకోవడానికి ఏమి మిగిలి ఉండదో, అదే భూమా, అది నీ స్వరూపము నాయన, తత్వమసి అన్నాడు సనత్ కుమార్ నారద మహర్షికి. కాబట్టి భూమా ద్రష్ట అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం, ఒక అర్థంగా లిటరల్ మీనింగ్. అర్థమైందా తల్లి? ధన్యవాదాలు.
ధన్యవాదాలు స్వామి. కాబట్టి మీరు అనేక గ్రంథాలు అనేక సంవత్సరాలు యుగ యుగాలు ఇంక వెయిట్ చేయక్కర్లేదు. మీ స్వరూపమే భూమా ద్రష్ట. హరి ఓం తత్సత్.